హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ఓకే, మనం ఇప్పుడు వచ్చేసాం శంషాబాద్ దగ్గరలో ఉన్న అమ్మపల్లి టెంపుల్ దగ్గర ఒక కొలను ఉంది. ఆ కొలను ఎలా ఉందంటే బాబా చుట్టూరు కొబ్బరి చెట్లండి, మధ్యలో రాతి కట్టడం, ఆ మధ్యలో నీటి గుంట. ఇక చూడండి, అట్మాస్ఫియర్ అదిరిపోయింది. సూపర్ లొకేషన్. మేమైతే అసలు టెంపుల్ చూసిన తర్వాత ఇక్కడికి వచ్చేసాం. ఎప్పుడా అని వెయిట్ చేస్తూ ఉండగా బయటికి రాగానే ఇది కనిపించింది. అసలు అట్మాస్ఫియర్ మాత్రం అద్దిరిపోయిందని చెప్పాలి. అసలే వింటర్ సీజను, నీళ్ళు చల్లగా ఉన్నాయి, కూల్ వెదరు. ఇక్కడ అందమైన అమ్మాయిలందరూ కూడా వచ్చేసి ఫోటోషూట్, పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, పెళ్ళి అవుతున్న వాళ్ళు, ఎంగేజ్మెంట్ షూట్స్, ఇలా రకరకాల షూట్స్ ఇక్కడ జరుగుతున్నాయండి. అసలు చూస్తూ ఉంటే మాత్రం మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. అవి చూడండి, ఫోటోషూట్స్ ఎలా జరుగుతున్నాయో. అలా మెట్లు దిగుతూ ఉంటే హలో బ్రదర్ కొంచెం జరగండి, హలో బ్రదర్ కొంచెం ముందుకెళ్ళండి, హలో బ్రదర్ కొంచెం వెనక్కి వెళ్ళండి, ఇదే మాట. అసలు చూడండి, అక్కడ చూడండి ఎలా ఉన్నాయి లోటస్ ఫ్లవర్స్ అక్కడ వేసేసి ఒక చిన్న అట్మాస్ఫియర్ సీజన్ సెట్ చేసి అక్కడ ఫోటోషూట్ చేస్తున్నారు. అసలు ఇక్కడ ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి ఫోటోషూట్ చేసి ఆ అబ్బాయి చూపిస్తే కళ్ళు తిరిగి గిర్రని తిరిగి పడిపోయి ఎమ్మటే ఫ్లాట్ అయిపోయి మ్యారేజ్ అయిపోతుంది. అసలు అలా ఉందన్నమాట అట్మాస్ఫియర్. ఇక్కడైతే ఫోటోషూట్ మాత్రం బాగా జరుగుతుంది. సూపర్ అని చెప్పాలి. మేము మా ఫ్యామిలీతో వచ్చి చాలా ఎంజాయ్ చేసాము, చాలా బాగా అనిపించింది. అసలు ఇదంతా కూడా ఒక కోనసీమ అట్మాస్ఫియర్ అండి. వాస్తవం చెప్పాలంటే ఈ శంషాబాద్ దగ్గర నుంచి దగ్గర ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది ఇది అమ్మపల్లి. అసలు చాలా బాగుంది. వాటర్ కొంచెం నాకు అనిపించింది ఏంటంటే లోపల పాకురు ఉంది, అది సహజం ఉంటుంది. అది కూడా లేకుండా ఉంటే మాత్రం వాటర్ చాలా క్లీన్గా ఉంటాయి. కింద అడుగున ఏదిన పడినా కూడా క్లీన్గా కనిపిస్తుంది. చూడండి, ఇదంతా రాతి కట్టడం అన్నమాట, చుట్టూరు కట్టారు. ఒక పోవడానికి దారి, మళ్ళీ మెట్లు. ఇక్కడ చాలా రకాల షూటింగ్లు జరిగాయండి ఈ కొలం దగ్గర. చూడండి ఎంత బాగుందో అట్మాస్ఫియర్, అయితే అదిరిపోయిందనే చెప్పాలి. మేమైతే దగ్గర ఒక 1.5 అవర్ ఇక్కడ స్పెండ్ చేసాము. చూడండి ఆ చెట్లు, కొబ్బరి చెట్లు. కోనసీమ వచ్చామేమో, అంటే కోనసీమ ఆంధ్ర, రాజమండ్రి, ఇలా రకరకాల ఆంధ్ర సైడు జిల్లాలు, ఊర్లు ఉంటాయి కదా, విలేజ్ అట్మాస్ఫియర్ నాకు కనిపించింది. మధ్యలో ఈ నీళ్ళు ఏమండి లొకేషన్ అదిరిపోయిందని అయితే చెప్పాలి. సూపర్ అని చెప్పాలి ఇక్కడైతే లొకేషన్. అవి చూడండి ఎలా ఫోటో షూట్స్ ఎలా జరుగుతున్నాయి, అస్సలు అదిరిపోయిందండి. చూడండి ఎంత రాతి కట్టడమే, రాళ్లతో మొత్తం రాయి అనమాట. ఇక్కడ ఏది ఉపయోగించారు, సిమెంట్ అలాంటివి ఏం లేవు. ఇక్కడ మొత్తం రాతి కట్టడాలు ఇవన్నీ కూడా. ఎలా కట్టారో ఏంటో, చాలా ఏళ్ల క్రితం కట్టారు ఇది. అసలు విజిట్ చేయండి, ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ ఇక్కడికి వచ్చి చూసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి ఒక ట్రిప్ చేయండి, చాలా బాగుంటుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ ప్రశాంతంగా ఒక 3-4 అవర్స్ అయితే ఇక స్పెండ్ చేసి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ క్లోజ్ చేశారు పైకి అనమాట. చూడండి ఫోటోషూట్స్ ఎలా నడుస్తున్నాయి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు, ఇలా చాలామంది ఫోటోషూట్స్ అయితే ఇక్కడ జరుగుతున్నాయి. అసలు అదిరిపోయింది మాయా ఇక్కడైతే. అబ్బా సూపర్ అని చెప్పాలి. కొంచెం కొద్దిగా ఇట్లా పాకురు ఇలా ఉంది అంతే. అది కూడా ఒక ఏమంటారు రకంగా ఉంది, చాలా బాగుంది లొకేషన్ అయితే అదిరిపోయింది. ఇదేమో బయటకు వచ్చిన తర్వాత ఫోటోషూట్ కోసం ఇక్కడ ఏమంటారు గులాబీ తోట ఉంది, బంతి తోట ఉంది. అక్కడ ఒక ప్లేస్లో కొంచెం అరేంజ్మెంట్ చేశారనమాట ఫోటోషూట్ కోసం, చాలా బాగుంది. ఉయ్యాల కట్టారు, బంతి తోట ఇవన్నీ ఉంది. అక్కడికి వెళ్ళాలంటే మనీ పే చేయాలన్నమాట. అందు గురించి ఎందుకులని మేము వెళ్ళలేదు, బయట నుంచి ఇలా తీసాము. ఎలా ఉందో ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఎవరైనా రాని వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి అమ్మపల్లి, చాలా బాగుంది. సో ఇదండి మన వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి.